హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అంబ్రెల్లా టాప్ ఎలా కుట్టాలో చెప్పేస్తాను ఇప్పుడు మీకు. ఆ ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ తీసుకున్నాం కదా, దాన్ని మనం టేప్తో కొలుచుకోవచ్చు, లేదంటే మనం బ్లౌజ్ హాత్తో కొలుచుకొని మనం ఎంతైతే వచ్చిందో కొచ్చాక ఇష్టపెట్టుకొని శుద్ధతో గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి మనం కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ వచ్చేసి పైన భుజం నుంచి హ్యాండ్ కిందకి కట్ చేసుకోవాలి. కింద వచ్చేసి సంక డౌన్ అన్నమాట. సంక వచ్చేసి కొంచెం వస్తుంది, అలా కట్ చేసుకొని మనం షేప్ అనేది గీసుకోవాలి. షేప్ అనేది గీసుకున్న తర్వాత మనం షేప్ని కట్ చేసుకోవాలండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనం గోటు కూడా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ అనేది ఇందాక కొలత తీసుకున్నాం, కట్ చేయలేదు. నెక్ అవిని మనమైతే ఏ మోడల్ పెట్టుకుంటున్నాం మనం ఎక్కువ అదే కట్ చేసుకోవాలి. మన ఇష్టం, ఏదైనా కట్ చేసుకోవచ్చు. కొలత అనేది మాత్రం కరెక్ట్గా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. సంఖ వచ్చేసి అంత వచ్చిందండి. సంఖ వచ్చేసి మన సంఖ ఎంత వచ్చిందో సుత్తితో గీసుకోవాలి. నెక్స్ట్ సుత్తితో గీసుకున్న తర్వాత మనం రౌండ్ గీసుకోవాలన్నమాట, రౌండ్ షేపు, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ నెక్ వచ్చేసి మనం మోడల్ పెట్టుకున్నాం, మోడల్ని మనం కరెక్ట్గా అనేది కట్ చేసుకోవాలి. రౌండ్ షేపు అలా పెట్టుకుంటాం కదండి, డిజైన్ టైపు, అలా ఫ్లవర్ టైప్ మాట షేప్ అనేది గీసుకొని మనం కరెక్ట్గా అనేది కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సంక డౌన్ మనం రౌండ్ షేప్ కట్ చేసాం కదండి, ఆ రౌండ్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం చూసుకోవాలి. అది నెక్ అయితే కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇలా తీసుకొని మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత షేప్ అనేది ఇంకా గోటు పెట్టి కట్ చేయాలి. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే ఇదిగోండి కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం లైనింగ్కి వేసుకోవాలి. లైనింగ్కి ఇది వేసుకోవాలన్నమాట. లైనింగ్కి వేసుకొని మనం అదే బ్లౌజ్ పార్ట్ ఎంత ముక్క అయితే వచ్చిందో అంత ముక్క తీసుకొని మనం జాకెట్ బ్లౌజ్ అనేది మనము అలాగా కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోవాలి. కరెక్ట్గా కుట్టుకోవాలండి. చూసారా, దానిపైన అలా పెట్టుకొని మనం నెక్ అనేది ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది మనం అలాగా ఎదరికి తిరిగేయాలి. తిరిగేసి ఆ పార్ట్ని మనం నెక్ టైపు కుట్టాలి, గోటు టైపు. చూడండి, కుట్టు అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి, అప్పుడు మనకి డ్రెస్ అనేది కరెక్ట్గా బాగుంటుంది. షేప్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నెక్ ఎలాగా తిప్పుతూ కుట్టాలన్నమాట షేప్ అనేది మనం. ఇలాగ తిప్పుతూ కుట్టుకోవాలండి.
చూసారు కదండి, మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కూడా వేస్తాను నేను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి అంబ్రిల్లాకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంబ్రిల్లా కటింగ్ ఏంటంటే, సారీ వచ్చేసి మనం మడత పెట్టుకొని 4 హోల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అంబ్రిల్లా ఉంటుంది కదా కింద, బ్లౌజ్ కాకుండా అంబ్రిల్లా, అది వచ్చేసి ఎంతైతే మనం టేప్తో కొలుచుకోవాలి. ఎంతైతే వచ్చిందో అంతకి మనం టిక్ పెట్టుకొని, ఎంత పొడవు లెంత్ అయితే వచ్చిందో అంత లెంత్కి మనం కట్ చేసుకోవాలండి. లెంత్ వచ్చేసి చూడండి, టేప్తో కొలుచుకొని ఎంత లెంత్ అయితే వస్తే అంత కట్ చేసుకొని సుత్తితో గీసుకొని మనం కట్ చేసుకోవాలి కరెక్ట్గాని. చూడండి, నాకైతే 28 వచ్చింది పొడవు వచ్చేసి. చూడండి, 28 వచ్చింది. దాన్ని నేను కట్ చేశాను. దాన్ని కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు రెండు భాగాలుగా పెట్టుకోవాలి. కింద ఒకటి పైన ఒకటిని, కింద ఒకటి పైన ఒకటి ఇలా పెట్టుకోవాలండి. మనం బ్లౌజ్ వచ్చేసి పైన కరెక్ట్గా పెట్టుకోవాలి, మధ్యలో కండా పెట్టుకొని అటు 10 ఇటు 10 వచ్చేలా చూసుకోవాలి. అటు 10 ఇటు 10 వచ్చేలా చూసుకోవాలండి. ఫస్ట్ బ్లౌజ్ ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని బట్టి కింద పార్ట్ అటు 10 ఇటు 10 వచ్చేలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పై భాగం తీసేసి ఆ కింద పార్ట్ని మనం ఈ చివరి నుంచి ఆ చివరికి ఎంత పొడవు వచ్చిందో మనం కరెక్ట్గా చేసుకోవాలండి. మనం పైన బ్లౌజ్ వచ్చేసి ఖర్చు 1.5 ఖర్చు ఉంచేయాలి. అది లెక్కేయకుండా మీరు ఇలాగా కరెక్ట్గా చూసుకొని 76 వచ్చింది. చూడండి, దానికి మనం ఇంకా డబ్బులు కలుపుకొని మనం చేసుకోవాలి. ఇప్పుడు మనకి అంబ్రెల్లా వచ్చేసి కింద పార్ట్ ఎంతైతే ఆ చివరి నుంచి చివరికి వచ్చిందో మనం 10 ఎక్స్ట్రా కలుపుకుంటాం కదా బ్లౌజ్ని, ఎంతైతే అంత వచ్చిందో అలా కలుపుకొని చేసుకోవాలి. దాన్ని డబల్ చేసుకొని మనం కుర్చీలు పెట్టుకోవాలండి. చూసారా, మన కుర్చీలు వచ్చేసి అది ఎంత అయితే వచ్చిందో దానికి 16/16 కొట్టి క్యాలిక్యులేటర్లో మనకి 5.5 వస్తుంది. 5.5కి మనం ఇలా కుర్చీలు పెట్టుకొని లైనింగ్కి అయితే యాడ్ చేసుకోవాలి. లైనింగ్కి ఇలా పెట్టుకొని కుర్చీలు చేసుకోవాలండి. 16 భాగమని కొట్టండి. మనం పాట్ అయితే ఆ చివరి నుంచి చివరికి టేప్తో ఎలా కొలుచుకుంటామో దానికి /16 కొట్టి 5.5 వస్తుంది. కుర్చీలు నీట్గా పెట్టి ఇలా లైనింగ్కి వేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి, డ్రెస్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో డ్రెస్ అయితే. ఇదండి డ్రెస్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.